గుడ్ ఈవినింగ్ ఆల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. మొన్న జరిగినటువంటి ప్రైమ్ డిస్కషన్లో గుస్మిందర్ ఢిల్లన్ సార్ గారు చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన విశేషాలు విశ్లేషణ మీకోసం ఇటువంటి మాటలు ఏంటంటే, ప్రతి ఆదివారం మన అందరి కోసము మన గుస్మిందర్ ఢిల్లన్ సార్ గారు ప్రైమ్ డిస్కషన్ అవుతుందని అందరికీ తెలుసు. కాబట్టి దీని గురించి ఢిల్లన్ సార్ కొన్ని ముఖ్యమైన అతిథిగా వచ్చాడు. దాంతోపాటు కొన్ని మన ఢిల్లన్ సార్తో పాటుగా మజిల్ సార్ గారు, మాధవ్ సార్ గారు మరియు మనోహర్ సింగ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఏంటంటే, మన ఢిల్లన్ సార్ గారు చెప్పినటువంటి మాటల్లో ఆన్ ప్యాసివ్ మొహమ్మద్ కమల్ సార్ గారు ఇక్కడే ఉన్నారు. అతను అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. మన ఆన్ ప్యాసివ్ అనే కంపెనీ ఇండియాలో ఆన్ ప్యాసివ్ టెక్నాలజీతో పాటు ప్రైవేట్ లిమిటెడ్ మరియు దుబాయ్లో ఆన్ ప్యాసివ్ టెక్నాలజీ ఎల్ఎల్సి అని రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారు. కాబట్టి మన కంపెనీ స్ట్రక్చర్లో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. అందులో మొహమ్మద్ కమల్ సార్ గారు వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ ఇప్పట్లో. దానితో పాటుగా మొత్తం అంతటికి కమల్ సార్ గారు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. కంపెనీ బ్యాక్ ఎండ్లో చాలా వరకు తీవ్ర స్థాయిలో జరుగుతుంది. కాబట్టి వాటి పట్ల అవగాహన లేకపోవడం వల్ల చాలామంది చాలా రకాలుగా తీవ్ర స్థాయిలో వాటితో పాటు మన పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు. మన సిఓ గారి మాటల్లో, వాళ్ళ ఆలోచన విధానంలో చాలామంది సిఏ వాళ్ళు కూడా చాలా మన కంపెనీల డైరెక్టర్స్ అయినం నెరవేరబోతుంది కాబట్టి ఫిదా అయ్యారు. ప్లీజ్ ఆన్ ప్యాసివ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది మరియు చాలా అద్భుతంగా మారబోతుంది. చాలా విషయాలు జరుగుతున్నాయి. నీరజ్ ఢిల్లన్ సార్ గారు చెప్పినటువంటి ప్రశ్న ఏంటంటే, కార్కు సంబంధించిన ఒక పోస్టర్ చాలా వైరల్ అవుతుంది, కానీ కింద వీఆర్ వర్కింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ సీ ద ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా జరుగుతుంది. అది రాసి ఉంది కాబట్టి దాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. ఢిల్లన్ సార్ చెప్పినటువంటి వాటిలో దాని గురించి ఆలోచించొద్దు, దానిని అలాగే ఉండనివ్వండి. కంపెనీలో జరిగే విషయాలు మనల్ని ఎంతగానో షాక్కి గురి చేస్తుంది. కాబట్టి యాజ్ సార్ గారు మాత్రమే అన్నిటినీ జోడించి ఒకేసారిగా మన ముందుకు తీసుకురాబోతున్నారు. కాబట్టి మన యాజ్ సార్ గారు బ్యాక్ టు బ్యాక్ ఆఫీస్ తన ఆలోచన ప్రకారం అంటే 2018 నుండి 2024 వరకు మన యాజ్ సార్ గారు మన కోసం మరియు కంపెనీకు అభివృద్ధి కోసం తన ఆలోచనల్ని ప్రస్తుతం మరియు అభివృద్ధి కోసం జోడిస్తున్నారు. మన కంపెనీ అనుకున్న దానికంటే చాలా దృఢంగా ఉంటుందని నా యొక్క ఆలోచన. బీ పాజిటివ్ అండ్ డోంట్ రిజిస్టర్ నెగటివ్ పీపుల్స్. ప్లీజ్ ఎవ్రీవన్, ప్లీజ్ పాజిటివ్. ప్రజలు మనల్ని ఎగతాళిగా చేస్తున్నారు మరియు మన ఆన్ ప్యాసివ్లో వ్యవస్థాపకుడిగా చేరేందుకు మనల్ని ఎర్రివాళ్ళని పిలుస్తున్నారు. ప్రారంభించడానికి మనం చాలా సమయాలు పడుతుంది. కాబట్టి వారు ఆన్ ప్యాసివ్ని స్కామ్ అని భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు ఏందనేది. ఆన్ ప్యాసివ్ అనే కంపెనీ ఉంది ఇప్పటి వరకు అని వాళ్ళకు తెలియదు. కాబట్టి వాళ్ళు స్కామ్ అని అనుకుంటున్నారు. కానీ స్కామ్ గురించి మాట్లాడే వాళ్ళే వారి భారీ మానవత్వాన్ని, ఉద్యమాన్ని విడిచిపెట్టి ప్రపంచమంతటా విస్తరించి మన ఆన్ ప్యాసివ్ కుటుంబంలో ఉన్న మనతో పాటు చేరలేదని భవిష్యత్తు భావిస్తారు. కాబట్టి వాళ్ళను కూడా చేరుకునే విధంగా మనం కూడా చూసుకోవాలి. మరి అన్నలారా, ఉబ్బిపోయిన వాళ్ళు యాపిల్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది కాబట్టి నేను చెప్పి అక్కర్లేదు మీకు. ఇప్పుడు మనం ఇన్నాళ్ళు ఏం మాట్లాడుతున్నామో వాటిని మన ఇంటర్నెట్ యొక్క భవిష్యత్తు మనకు సమాచారం లేదు. మేము ప్రారంభించే ముందు ఒక యూనికాన్ అయ్యాము. దీనికి కారణం మన యొక్క ఆందోళనకు చేరున్నాం వంటి అద్భుతమైన మన యొక్క ఆన్ ప్యాసివ్ యొక్క ఓఈఎస్ డబ్బు సంపాదించడం వల్ల మరి వ్యాపారంలో ఇతర మాదిరిగా కానీ జోడించవచ్చు, కానీ ఇటువంటి వాటిల్లో మనము జోడించలేము. కాబట్టి మన ఆన్ ప్యాసివ్ అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు పెంచడంతో పాటు మీరు దీన్ని చాలా సంవత్సరాల తర్వాత అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కృషి అంత ఇంత కాదు. మన దుబాయ్లో జరుగుతున్నటువంటి బుర్జు ఖలీఫాలో చాలామంది ఉద్యోగస్తులు చాలామంది ప్రతి ఒక్క పని చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
దయచేసి మీరెవ్వరు కూడా పక్కదారి పట్టకుండా మీరందరూ కూడా మంచి మానవత్వంతో మంచిగా హ్యాపీగా జీవిస్తూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారని నా యొక్క కోరిక. ఏంటంటే మీరెవ్వరు కూడా ఎటువంటి దారిలో వెళ్ళకుండా డైరెక్టు మన కంపెనీ ఉంది కాబట్టి ఈరోజు కాకుండా రేపు కూడా మనము బాగుపడవచ్చు. బట్ ఏంటంటే మనం అందరం కూడా కలిసిమెట్టుగా పనిచేయడమే మన కంపెనీ యొక్క ఆదర్శం. మీరందరూ కూడా కార్ల గురించి మాట్లాడవచ్చు, కారు యొక్క పోస్టర్ల గురించి మాట్లాడవచ్చు. కార్ పోస్టర్ వైరల్ అవుతుందని చెప్పేసి మీరందరూ ప్రతి ఒక్కరూ నాకు ఇది వస్తుంది అది వస్తుందని చెప్పేసి మీరెవరు కూడా ఆశపడద్దు. ఏంటంటే వచ్చినప్పుడు వస్తుందేమో, కానీ అతిగా ఆశపడడం వల్ల మనకు అంటూ ఒక మెంటల్ ఇది వస్తుంది. కాబట్టి మీరెవరు కూడా మంచిగా హ్యాపీగా ఉంటూ అటువంటి దారిలోకి వెళ్ళకుండా వచ్చినప్పుడు వస్తుందేమో, వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన యొక్క కంపెనీ యొక్క ఉద్దేశం. ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తయారు చేయడానికి ఎన్నో విషయాల నుండి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక సమస్యలు అవి చాలా ఉంటాయి. అటువంటి వాటికి మనము ఏంటంటే ఇప్పటి వరకు మన సారు ఎన్నో విషయాల్లో మనకు అన్నీ కూడా ఓఈఎస్లో నేర్పించడం జరిగింది. ఓఈఎస్, ఓనెట్, ఓ డ్రీమ్, దాంతోపాటు ఓ కనెక్ట్, చాలామంది ఓ అకాడమీ, ఇంకా వచ్చే కమింగ్ సూన్స్ వచ్చేటివి ఓ నెట్, ఓ అకాడమీ చాలా ఉన్నాయి ప్రజెంట్లు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాని గురించే మనం ఆలోచించడం చాలా అంటే చాలా మేలు. జరిగిపోయిన దానికి మనము ఏమి చేయలేము, జరగబోయేది చూద్దాం. ప్లీజ్ దయచేసి ఎవరైనా నెగిటివ్గా ఉంటే నాకు బీ పాజిటివ్ అండ్ డోంట్ ఎంటర్. ప్లీజ్ నెగిటివ్ పీపుల్స్ నేను చెప్తున్నాను కదా, నెగిటివ్ పీపుల్స్ ఎవరైనా ఉంటే కూడా ఎవ్వరు కూడా బాధపడొద్దు. బాధపడే అవసరం మనకు లేదు. కాబట్టి అందరికీ ఒకసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా we need to win it. మనమందరము కూడా ముందుకు కొనసాగుతున్నాం. దయచేసి ఎవ్వరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. ప్లీజ్ అందరూ కూడా మన యొక్క ఫ్యామిలీ యొక్క ఏమున్నా కూడా మనము బాధలను తీర్చే వాళ్ళమై ఉండాలి మనం. ప్లీజ్ ఎవ్వరు కూడా నెగటివ్ ఆలోచన పెట్టుకోకండి. ప్లీజ్ అందరికీ చెప్తాను, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. కానీ కొందరు చాలా అంటే చాలా వెగతాళిగా మాట్లాడుతున్నారు. వెగతాళిగా మాట్లాడే వాళ్ళని పట్టించుకునే అవసరం లేదు మనకు. ఏంటంటే వాళ్ళకు నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనకు చాలా అంటే చాలా మేలు. ప్లీజ్ ఎవ్వరు కూడా భయాందోళనకు కూడా గుడి కావద్దు. ప్లీజ్ అందరూ బీ పాజిటివ్. మన సార్ చెప్పినటువంటి మాటలను నేను చెప్తున్నాను. ప్లీజ్ అలాగే మన డిల్లన్ సార్ గారు మన సార్ని కలిశారు కదా మొన్న రీసెంట్లీ ఆదివారం రోజు, ఆ మీటింగ్లోనే చెప్పినటువంటి మాటలని మీకు చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ఎవ్వరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. అందరూ హ్యాపీగా ఉండాలని నేను